ఇంట్రాడేలో ఎక్కువగా లాస్ అవుతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ ఎలాంటి స్ట్రాటజీ లేకుండా నాకెడ్ గా బయింగ్ అనేది చేయడం వల్ల. సో ఈ వీడియోలో ఇంట్రాడేలో సక్సెస్ అయ్యే ఒక బెస్ట్ స్ట్రాటజీ కోసం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వెల్కమ్ టు నేర్చుకో ఆఫీషియల్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రవితేజ, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. ఇంట్రాడేలో మనం ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకంటూ ఒక స్ట్రాటజీ, ఒక సెటప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా మన స్ట్రాటజీని, ఆ సెటప్ ని కనుక ఫాలో అవ్వగలిగితేనే మనం చేసే ట్రేడ్ లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం, మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేయగలుగుతాం. అలా కాకుండా నాకెడ్ గా మీరు ఆప్షన్ బయింగ్స్ కానీ లేదా ఈక్విటీలో స్టాక్స్ కానీ బై చేస్తూ సెల్ చేస్తుంటే అనవసరంగా బ్రోకరేజెస్ అండ్ లాసెస్ తప్ప ఎలాంటి యూజ్ అనేది ఉండదు. మీరు ఒక ట్రేడ్ లోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక లాజిక్ ఉండాలి అండ్ ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ రెండూ లేకుండా మీరు ఒక ట్రేడ్ లోకి ఎంటర్ అవుతున్నారంటే యు ఆర్ ఏ గ్యాంబ్లర్. సో ఇంట్రాడేలో యూజ్ అయ్యే ఒక బెస్ట్ స్ట్రాటజీ కోసం చెప్తా. ఇది చాలా బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ అండ్ ప్రూవెన్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ కనుక సపోర్ట్ లెవెల్ వరకు వచ్చి అక్కడి నుంచి రివర్స్ అవుద్ది అనుకుంటే మీరు చేసే పని ఏంటి? అయితే కాల్ ఆప్షన్ బై చేస్తారు లేదా పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తారు. బట్ ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది అని మీరు అనుకుంటారో, సో ఆ లెవెల్ దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ ని బై చేయండి. లైక్ నిఫ్టీ కనుక 25,000 లెవెల్ నుంచి కనుక రివర్స్ అవుద్ది అనుకుంటే ఆ 25,000 ఉన్న కాల్ ఆప్షన్ ని బై చేయండి. అండ్ దానికి కొంచెం దూరంలో ఉన్న, అంటే ఒక 200 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాల్ ఆప్షన్ ని సెల్ చేయండి. అంటే 25,200 కాల్ ఆప్షన్ మీరు సెల్ చేయండి. అలా మీరు చేయడం వల్ల ఎట్ ద మనీ దగ్గర ఉన్న మీరు కాల్ ఆప్షన్ ని బై చేస్తారు కాబట్టి అక్కడ ప్రీమియం డికే అనేది ఉంటుంది. సో ఆ డికే ఎఫెక్ట్ అనేది ఏదైతే మీరు కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తారో అక్కడ మీకు మ్యాచ్ అవుతుంది. సో అక్కడ మీకు మార్కెట్ కనుక మీరు అనుకున్న డైరెక్షన్ వెళ్ళింది అనుకోండి, మంచిగా ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదు మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్ లో వెళ్లకుండా అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంటే మీకు ఆ స్ప్రెడ్ వల్ల, ఆ డికే వల్ల కూడా ఎలాంటి లాస్ అనేది మీకు జరగదు. దీన్నే కాల్ స్ప్రెడ్ అని అంటారు. ఇలా మీరు ఈ స్ప్రెడ్స్ ని యూజ్ చేయడం ద్వారా మీరు తక్కువ స్టాప్ లాస్ తో మార్కెట్ నుంచి బయటకు రాగలుగుతారు అండ్ ఈజీలీ ఎక్కువ ప్రాఫిట్స్ కూడా మీరు గెయిన్ చేయగలుగుతారు. సో ఇలా మీరు అప్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అనుకుంటే కాల్ స్ప్రెడ్స్ అనేది చేయండి. సేమ్ అలానే మార్కెట్ కనుక డౌన్ సైడ్ వెళ్తుంది అనుకుంటే పుట్ స్ప్రెడ్స్ కూడా మీరు చేయండి. అలా చేయడం ద్వారా మీరు మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేయగలుగుతారు. లాసెస్ వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ లాసెస్ తో మీరు మార్కెట్ నుంచి బయటకు రాగలుగుతారు. సో ఇప్పటి నుంచి మీరు ట్రేడింగ్ చేసినప్పుడు నాకెడ్ బయింగ్ కాకుండా ఇలాంటి స్ప్రెడ్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్ చేస్తారో అవే వీడియోస్ ని ఫర్దర్ గా మేము మీ ముందుకి తీసుకొస్తాము. అండ్ అన్నిటికంటే ముందుగా మీరు నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.